మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తే సహించేది లేదని పలువురు మాల సంఘాల నాయకులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై సూచన మాత్రమే చేసిందని, వర్గీకరణ చేపట్టాలని తీర్పులో వెల్లడించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణని అమలు చేయాలనుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షతన పిలుపు మేరకు హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళడానికి మేమందరం ఏకదాటిగా ఈరోజు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం హైదరాబాద్ పోతుండగా పోలీసు వారు ఆ ప్రోగ్రామ్ని అడ్డుకోవడానికి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు చిన్నయ్య గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం ఒక ఏకదాటిగా కృషి చేయాలని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ వద్దని, కలిసి ఉంటే ముద్దనే విధానంగా మేము మాలలందరం ఏకదాటిగా ఒక కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు వర్గీకరణకు మద్దతుగా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది నిర్ణయం. మరి మాలలంటే ప్రభుత్వానికి పెద్ద చిన్న చూపు లెక్క అయిపోయింది. అందుకే వర్గీకరణ అడ్డుకోవాలని మేమందరం ఏకదాటిగా ఇవాళ కృషి చేసి అరెస్ట్ అవ్వడం జరిగింది.